ప్రముఖులు వస్తే ఎలా ఉంటుంది ఇక్కడికి? కొంతమంది ప్రముఖులు వస్తే ఎలా ఉంటుంది? సో వచ్చారా ప్రముఖులేనా? సో వెల్కమ్ కదా. ఈ కార్యక్రమం కొంతమంది ప్రముఖులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? ముందుగా పెట్టిన ఇక్కడికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? సాధారణంగా మోడీ గారు ఇక్కడికి వెళ్ళిన హెలికాప్టర్ వెళ్తారు కదా, హెలికాప్టర్ సౌండ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? హెలికాప్టర్ ల్యాండ్ అయిపోయింది, మోడీ గారు వచ్చి మాట్లాడుతున్నారు. आज यहाँ पे आए हुए सभी बेसिक स्टूडेंट्स को और टीचर्स को नमस्कार कहता हूँ। आज बेसिक स्कूल के पुराने स्टूडेंट जो हैं एक गेट टुगेदर बना रहे हैं। इस अवसर पे सबको धन्यवाद कहता हूँ। भारत माता की, भारत माता की। సో మోడీ గారు వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ గారు వచ్చారు. ఏనాడు పద్ధతిగా ఇవాళ ఎస్సీ హై స్కూల్ వాళ్ళు ఏ సంవత్సరం అయింది? 2001-2002 ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు ఆత్మీయ సభలు జరుగుతుంది. ఇంకా విద్యార్థులందరూ ఈ కార్యక్రమానికి మోడీ గారు వచ్చి నన్ను పిలవాలా వద్దా? పిలవలే కదా. ఏమే రావు పిలవలే కదా. నీ ఏడున్నా ఫామ్ హౌస్లో ఉన్నా పిలిచి వస్తే కదా. భయంకరమైన బాగా గుడి పెట్టింది. పుట్టిన పుట్టిన పోష కొట్టిందా కవితలు వచ్చాడు. ఏదైనా చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా సార్ చేస్తామా? ఇలా మీ మధ్య ఎంజాయ్ చేయాలి, మీ వయసు తగ్గిపోయాలి, 23 సంవత్సరాలు అందరూ ఎంజాయ్ అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటా. మనందరూ గడియ సభలో నేను పోయేస్తున్నారు. సో కేసీఆర్ గారి పేరు వెళ్ళిపోయిన తర్వాత మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఈ వేళ చాలా సంతోషంగా ఉంది. ఎస్సీ హై స్కూల్ వాళ్ళు 2001-2002 బ్యాచ్ వాళ్ళు ఆత్మీయ సభలు జరుగుతుంది విద్యార్థుల. ఈ సందర్భంగా విశేషం మీ అందరికీ కూడా నేను పేద స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మోడీ గారు వచ్చారు, కేసీఆర్ గారు వచ్చారు, ఏమే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నువ్వేదా అనిపిస్తా ఉన్నా. ఈ మాట వినగానే పక్కన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అందరికీ సైలెంట్గా ఉండాలండి. బాబు కూర్చోండి. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు జగన్ గారు? అందరికంటే ముందే వచ్చాను, ఎవ్వరు లేదని చెప్పి టీవీ దానికి వెళ్ళాను. ఏం మాట్లాడడానికి అపాడాలిస్తారండి? ఇది పద్ధతి కాదు. ఈ రోజున ఎస్సీ హై స్కూల్ వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది. స్టూడెంట్స్ అందరినీ నిశ్చిత విద్యార్థులందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే వెళ్ళొస్తాం తమ్ముళ్ళు, అమరావతి వరకు వినిపించాలి. సో నెక్స్ట్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. సో మా కళాకారులకు ఏంటంటే డబ్బులు లేకపోయినా బతకలే, కానీ ప్రేక్షకుల చప్పట్లు అభినందనలు లేకుండా బతకలేమండి. సో వాయిస్ వినిపిస్తా సార్? నాకు వాయిస్ క్లియర్గా ఉందా? రైట్. సో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ జగన్ గారు వచ్చారు. సో ఇచ్చేసిన ప్రధానోపాధ్యాయులకి ఉపాధ్యాయులందరికీ మరొకసారి స్వాగతం అండి. సో ఒకసారి అందరు కూర్చోండి. కూర్చుంటే ప్రోగ్రామ్
స్టార్ట్ చేద్దాం. ఎస్ఎస్సి బ్యాచ్ 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున స్వాగతం. సో ఇంతకు ముందు చెప్పినట్టు ఐఐటిలో చదివితే ఐఐటిఎన్, ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తే ఒలింపియన్, వెస్లీ స్కూల్ చదివితే వెస్లియన్స్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ద వెస్లియన్స్. ఒక్కసారి గట్టిగా చేపలు కూడా అందరు. ఇప్పుడే పూల వర్షాల మధ్య మన ప్రధాన ఉపాధ్యాయులు వచ్చారు చూస్తున్నారు. రైట్. సో కార్యక్రమం ఎంత ఇక్కడ ఆపాము, మొదలు పెడదాం. మళ్ళీ ఈ కార్యక్రమానికి మరొక ప్రముఖులు వచ్చేసి ఎలా ఉంటుంది, మన పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇంకో తగ్గించాలి, ఇంకా తగ్గించి సౌండ్ ఇంకో తగ్గించి. వెస్లీ హై స్కూల్ వాళ్ళు ఎస్ఎస్సి బ్యాచ్ 2001-2003 ఈ ఆత్మీయ సమ్మేళనం ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం. సో ఈ రోజు మీ అందరూ కూడా ఈ ప్రధాన ఉపాధ్యాయులు ఆశీర్వాదం తీసుకోవాలని, చాలా ఆనందంగా గడపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చూడపోసి తప్ప నేను సింహంలో ఉంటుంది, అది గట్ట గీసుకోలేదు, నేను గీసుకోగలను. అంతే తేడా, మీదంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మన ఏదానికి వచ్చి కిక్కే వేరప్ప. నచ్చిన గట్టిగా చెప్పాలి. ఇంతకుముందు ప్రభాస్ గారు ఎవరు ఉన్నారు ఇక్కడ? ప్రభాస్ గారు వాయిస్ అడిగారు. మనకు కంటే శుక్రపర్వం పెద్దది అని కూడా మరణం చదువుకుంటే పీకితో ప్రతి కూడా మరణం. నేను వెళ్తున్నాను, నాతో వచ్చినవాడు, నాతో చచ్చినవాడు, మరణాన్ని గడ్డతో బ్రతికినవాడు. జై మహేశ్వరి. ప్రభాస్ గారు డైలాగ్. ఇదే డైలాగ్ ని సరదాగా వాళ్ళ పెద్దనాన్న కృష్ణరాజు గారు చెప్తే ఎలా ఉంటుంది? మీది మరురా మన గుడిదని కట్టి శుక్రవారం పెద్దలు కూడా ఉండరా? పిల్లలలో చదవకుండా పిడిగతో బ్రతుకున్న మరురా. నువ్వు అమ్మని అడగడానికి నేను వెళ్తున్నారా? నాతో వచ్చేవాడా, నాతో చచ్చినవాడా, మరణతో బ్రతికేవాడా? కత్తెదుకు జరిగి కాలకి జరిగి చూస్తాను. కృష్ణరాజు గారు ఎలాగైతే సరదాగా కొంతమంది కమెడియన్స్ వాయిస్ తీసుకుంటే బాబు మోహన్ గారు అదో బొచ్చికి ప్రోగ్రామ్ 10 గంటలకి చెప్పారట. సో ఇంకొక ప్రముఖ కమెడియన్, డైరెక్టర్, యాక్టర్, విలన్. సో ఈ పేరు గెలిచేగారండి అన్నీ చేస్తారు ఆయన. పోసారి గారు. రాజా, నా బంగారు రాజా, లవ్యూ రాజా. ఈ రోజున వెస్లీ హై స్కూల్ వాళ్ళు 2001-2002 బ్యాచ్ వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం జరుగుతా ఉంది రాజా. విచ్చేసిన మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను రాజా. ఒక్కసారి నా కోసం గట్టిగా చెప్పడం రాజా ప్రయోగిస్తారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వెస్లియన్స్ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి స్వాగతం చెప్పాలి. అనుకున్నా ఓ నీకు సరిపోదంటున్నా, నువ్వే నడిచి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే గాలి
పాడితే ఎలా ఉంటుంది? నీకు పోయిసనాటుందా వేణోటి చెడి రివర్స్ పాడే పదాన్ని రివర్స్ చేసి పాడే ఈ పాటని కరోనా వైరస్ కాటేస్తుందని మానేస్తున్నా వైరస్ కి చుంపన చూస్తున్నా ఇలా ఉంటుందండి పశుపతి డైలాగు. ఇదే డైలాగ్ కొంతమంది కమెడియన్ చెప్పేలా ఉంటుంది. కొండవలసి లక్ష్మణరావు గారు అడుగు డైలాగ్ చెప్పేలా ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు 70 సంవత్సరాల కిలోమీటర్ కిందండి ఊపిరికో గిరిగా కొట్టేసుకుంటాం కదేటి. ఒక్కసారి నువ్వు సమాజ పత్రిక కంటే నేను బయటకు వచ్చా చెరి పీఎం నెగెట్ करते लेक्चर का నేనప్పగానా కైతవాకే డైలాగు. ఇంకొక అభినయం చెప్తూనే ఉంటుంది డైలాగ్. సుమన్ గారు అడుగునది అక్షరశ ఒకటి కాదు రెండు కాదు 70 సంవత్సరాలుగా లోపలికి నిలబెట్టాము, ఆకలిస్తున్నాము, ఒకసారి సమాధి బదులు కొట్టాము, బయటకు వస్తున్నాము. అడిగాను ప్రకాష్ గారు నా పార్టీ కదా ఇవ్వండి ఎలా చూపిస్తామండి అన్నారు. అదేంటంటే డబ్బు తీసుకున్నారు నా పార్టీ కదా నాకు ఇవ్వండి ఎలా చూపిస్తామండి అన్నారు. ఇప్పుడు పార్టీ కథలు ఉన్నట్టే లేదంటే కాగితాలు ఉన్నట్టు వాస్తవంగా లేదండి. శంకరాచార్య చెప్పింది కదా ప్రపంచం పారమార్థికంగా లేదు వ్యవహారికంగా ఉంది అన్నారు. ఇంకా అంటే కాబట్టి అపార్ట్మెంట్ మధ్యలో గుర్తు చేసుకొని కూర్చున్నాను. కూర్చోవాలంటే 10 లక్షలు ఇచ్చాయి కదా కూర్చున్నాక చూశాను ఏ అపార్ట్మెంట్ కాకపోవడం గరికపాటి నరసింహారావు నరసింహారావు చెప్పి రీసెంట్ జరిగింది కదా డబ్బులు ఇచ్చాం కదా నాది కాదని చెప్పి ఎందుకంటే ఇటు పక్క కూడా చూశాను. ఇటు పక్క సరిగ్గా కదా బాబాయ్ చెప్పేసి కొడుతున్నాడు. నేను నీకు కొట్టినప్పుడు సపరేట్ వాడు వస్తాడు. ఇప్పుడు ఇటు పక్క నాది ఇప్పుడు దగ్గు మళ్ళీ దుగ్గే అని చెప్పేసి ఇంకోడు ఉన్నాడు. నేను సపరేట్ వాడు వస్తాడు. కొన్ని పైన నాది సీలింగ్ ఫ్యాన్ నాది సీలింగ్ నాది కదా పైన ఇంకోడు ఉన్నాడు. నేను సపరేట్ వాడు వస్తాడు. కొన్ని కింద నాదే నేనలాగే కాదు ఎందుకంటే కింద ఇంకోడు ఉన్నాడు. నేను ఆశ్చర్యం అండి 5 లక్షలు ఇచ్చామా ఇటు పక్క నాది కాదు అటు పక్క నాది కాదు పైన నాది కాదు కింద నాది కాదు మధ్యలో ఉన్న శూన్యానికి 10 లక్షలు ఇచ్చి నాది అంటున్నానే. బ్రహ్మ సత్యం జగన్మించడానికి ఉదాహరణ ఎట్లా ఉంటుంది. అందుకే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి అద్వైతం తేలిక అర్థం అవుతుంది. నాకు కూడా గరికుల అపార్ట్మెంట్ వాళ్ళకి అద్వైతం పూర్తిగా అర్థం ఇలా ఉంటుంది. గరికుల నరసింహరావు గారి వాయిస్ ప్రజా షెఫీ గారి వాయిస్ తీసుకుంటే 2001-2002 బ్యాచ్ ఓకే 23 ఏళ్ల తర్వాత మనం ఎక్కడో ఉన్నాము, ఏదో చదువుకున్నాము, మన టీచర్ల ఆశీర్వాదంతో మనం ఏదో మన తగ్గట్టు మన దేవుడు మనకి ఇచ్చినట్టు ఆ స్థాయిలో మనం అందరం ఉన్నాము. ఓకే ఇప్పుడు అందరము టీచర్లతో మనం ఆహ్వానం పలుకుని టీచర్లని స్వాగతం పలుకుతాం. ఓకేనా రైట్.
26 July 2nd. Yes, let's make Golden Jubilee celebrations. July 2nd, 26 లో మనం చేయబోతున్నాం కాబట్టి దాన్ని ఘనంగా చేయడానికి నా భూగో నా భవిష్యత్ అనే విధంగా దాన్ని చేయడానికి మన మధ్యలో కొంతమంది సీనియర్ ఆడవాళ్ళు కాబట్టి వారిని నేను రమ్మని చెప్పారు. మా తమ్ముళ్ళందరూ కూడా మా పేరందరూ కూడా ఇంటర్వ్యూ చేస్తారు, మీరు అందరూ రావాలంటే వాళ్ళందరూ కూడా అమూల్యమైన సమయాన్ని కేటాయించారు కాబట్టి గట్టిగా చెప్పండి వాళ్ళని. ఇది మన మధ్యలో కావాలంటాము. మన మధ్యలో ఉన్నటువంటి వెరీ సీనియర్ గౌరీ శంకర్ వర్కింగ్ ఇన్ ఆర్టీసీలో చేస్తూ ఉంటారు. 79 బ్యాచ్, నేను 78 వచ్చాను, ఆయన 79 బ్యాచ్. సో మా మధ్యలోకి వచ్చాను సీనియర్ అన్న. అదేవిధంగా మీకు అందరూ తెలుసు నందికొండ శ్రీనివాస్ అన్న 82 బ్యాచ్ స్టాఫ్ మన ప్రోగ్రామ్ కానీ మన స్కూల్ కానీ ముందు తీసుకుపోవడానికి పక్కన కట్టుకున్నాడు పెద్ద అన్న. మరి మీతో మాట్లాడాలా, మీతో కొన్ని నిమిషాలు స్పెండ్ చేయాలనే మంచి ఉద్దేశంతో మన మధ్యలోకి వచ్చారు కాబట్టి గట్టిగా చంపడం ద్వారా మన బయట రావడంతో అదేవిధంగా మన మధ్యలో ఉన్న ప్రపంచం ఉన్న దేశాలన్నీ కూడా తిరిగి వచ్చారు. దేశాలన్నీ కూడా తిరిగి వచ్చారు. మంచి స్థానం కంప్యూటర్ అంతా కూడా ఆయన చేతిలో ఉంటుంది కదా. మనమందరం గర్వపడాలి. ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే తెలుగు మీడియం వచ్చిన వాళ్ళకి ఏది రాదంటున్నారు. బట్ దట్ మ్యాన్ వెల్ త్రూఅవుట్ ద వరల్డ్. అదేవిధంగా మేము ఒక కమిటీ వేసుకున్నాము. ఆ కమిటీలో దగ్గర 15-20